పోరి చూడు కిర్రాకుంది. ఇలాంటి అమ్మాయి మన బెడ్ మీద ఉంటే ఎలాంటి అమ్మాయి మచ్చా? ఈ అమ్మాయిని పట్టుకెళ్ళిపోదాం. ఇంకా లేట్ అయింది మామా, లెట్స్ మూవ్. ఈ గోల్ అంటే నేను చూస్తారా? అరే మనోజ్, నీకు గిఫ్ట్ ఇస్తారా? నీకో పాప నాకో పాప. ఈ రోజుతో వీళ్ళు పని. భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్. టైంకి వచ్చి సేవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. దిశ యాప్లో షేకింగ్ ఆప్షన్ గుర్తొచ్చి యూజ్ చేశాను సార్. దిశ యాక్టివేటెడ్. అలర్ట్ అలర్ట్. అలా మొబైల్ షేక్ చేయడం వల్ల దిశ యాప్లో మీకు లొకేషన్ షేర్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ మై జాబ్. థ్యాంక్ యూ. గడ 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 ప్రతి గుండెల్లో పుట్టాలి దడ, ఎగబడి ఎగిరిన వెదవల తల, తెగి పడాలి నేలపై అల. దిశ 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 ప్రతి ఆడపిల్లకై అండగా నిలిచే ఆయుధం రా ఈ దిశ. ఢిల్లీలో జ్యోతి, మహారాష్ట్రలో ఆసిఫా, హైదరాబాద్లో ప్రియాంక, ముంబైలో సాక్షి మిల్స్ గ్యాంగ్ రేప్. ఇలా చెప్పుకుంటూ పోతే మగవాడి కామానికి బలైన ఆడవారి ప్రాణాలు ఎన్నో. అయినా నీ కూతుర్ని ప్రేమతో చూస్తావు, కానీ వేరేవాడి కూతుర్ని కామంతో చూస్తావు. నీ అక్కని చెల్లిని మహారాణుల్లా చూస్తావు, ఇంకో అక్కనో చెల్లినో వక్రబుద్ధితో చూస్తావు. వేరే వాళ్ళ కూతుర్ని చెల్లిని అమ్మని కాదు, నీ కూతురు చెల్లిని అమ్మని కాపాడుకో. ఎందుకంటే ఈ సమాజంలో నీలాంటి వెధవలు చాలామంది ఉన్నారు. రేప్ సీన్ అంటే రివేక్ చేసి చూసే రోజులు. ఇది మనం బ్రతుకుతున్న ప్రపంచం. ఇలా బలైన కుటుంబాల కళ్ళ ముందు నుంచి కదలని కన్నీటితో ఇక అన్యాయానికి అంతం లేదు అని అందరూ నిరాశతో ఉన్న సమయంలో తన ఉనికిని చాటుతూ ప్రభుత్వం దేశ చరిత్రలోనే తిరిగి రాసేలా ఆడవారి దిశను మార్చి కామాంధుల కకృతి కంచెను తెంచేలా ఆంధ్ర రాష్ట్రం రూపొందించిన బ్రహ్మాస్త్రమే ఈ దిశ చట్టం. ఆడపిల్ల అంటే అందరికీ కనిపించేలా అలంకరించబడ్డ బొమ్మ కాదు, మనందరికీ జన్మనిచ్చిన అమ్మ. మమ్మల్ని గుర్తించి గౌరవం ఇవ్వనక్కర్లేదు. రాక్షసులచే శిక్షించబడకుండా మమ్మల్ని ఇలా రక్షిస్తే చాలు. సమాజంలో ఉన్న ప్రతి మహిళకు పోలీసు వారి సూచన: మీకు సమస్య వచ్చేటప్పుడు ఎక్కి ఎక్కి ఏడవద్దు, బిక్కి బిక్కి బెదిరిపోవద్దు.
ఆపదలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు అండగా నిలిచే ఆయుధమే దిశ. దిక్కులు చూడకుండా దిశ యాప్ని క్లిక్ చేయండి. దుర్మార్గులకు మరణదండ విధిద్దాం. మేము కాపాడింది ధర్మాన్ని మాత్రమే కాదు, మన అందరికీ జన్మనిచ్చిన అమ్మని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇటువంటి సంఘటనలు సమాజంలో అనేక సార్లు మన ఆడపడుచులకి మహిళల మీద జరుగుతున్నాయి. ఇటువంటి అరికట్టే ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని నుంచి బయటపడేందుకు దిశ యాప్ను కూడా తీసుకొచ్చింది. ఈ యాప్ను ఉపయోగించుకొని మహిళలు పోలీసుల సాయంతో రక్షణ పొందే విధంగా ఈ యాప్ అనేది నిర్మించబడింది. దీని గురించి మహిళలకు తెలిసే విధంగా మా విద్యార్థులు ఒక షార్ట్ ఫిల్మ్ని తీశారు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దిశ యాప్ని ఏ విధంగా తమ రక్షణకు ఉపయోగించుకోవచ్చు మహిళలు తెలుసుకొని దీన్ని ఉపయోగించుకొని అటువంటి సందర్భాల నుంచి మహిళలు బయటపడవచ్చు. దీన్ని తెలిసేసే ఉద్దేశంతోనే మా విద్యార్థులు ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్కి సహకరించిన టెక్కలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మహిళలందరూ ఈ యాప్ను ఉపయోగించుకొని సమాజం నుంచి ఇటువంటి సంఘటన నుంచి రక్షణ పొందాల్సిందిగా కోరుతున్నాను.